కర్నూలు జిల్లా గుడేకల్లు ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది. స్కూల్ భవనంలో 6 గదులు పెచ్చులుడడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాలలో 487 మంది విద్యార్థులున్నారు. పెచ్చులుడుతున్న గదుల్లో విద్యార్థులు బిక్కుమంటూ చదువుకుంటున్నారు. గదులు సరిపోకపోవడంతో కొందరిని స్కూల్ వరండాలో కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పాత భవనం కూల్చి కొత్త తరగతి గదులు నిర్మించాలని తల్లిదండ్రులు కోరినా పట్టించుకోలేదు. ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం స్పందించి నూతన స్కూల్ భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కర్నూలు జిల్లా గుడేకల్లు ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది. స్కూల్ భవనంలో 6 గదులు పెచ్చులుడడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాలలో 487 మంది విద్యార్థులున్నారు. పెచ్చులుడుతున్న గదుల్లో విద్యార్థులు బిక్కుమంటూ చదువుకుంటున్నారు. గదులు సరిపోకపోవడంతో కొందరిని స్కూల్ వరండాలో కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పాత భవనం కూల్చి కొత్త తరగతి గదులు నిర్మించాలని తల్లిదండ్రులు కోరినా పట్టించుకోలేదు. ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం స్పందించి నూతన స్కూల్ భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.